ఒకటవ సమూయేలు 17. ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదా దేశంలోని సోకోలో కూడి ఎఫెస్తెమీము దగ్గర సోకోకును అజేకాకును మధ్య దిగి ఉండగా సౌలును ఇజ్రాయేలును కూడి వచ్చి ఎలాలోయలో దిగి ఫిలిష్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. ఫిలిష్తీయులు ఆ తట్టు పర్వతము మీదను ఇజ్రాయేళ్ల ఈ తట్టు పర్వతము మీదను నిలిచియుండగా ఉభయుల మధ్యను ఒక లోయ ఉండెను. గోతువాడైన గొల్యాతు అను సూర్యుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ళ జానెడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తు గలది. మరియు అతని కాళ్లకు రాగి కవచము, అతని భుజముల మధ్యను రాగి బళ్ళెం ఒకటి ఉండెను. అతడి ఈటె కర్ర నేత గాని దోణె ఇంత పెద్దది. మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయిచు అతని ముందర పోవచుండెను. అతను నిలిచి ఇజ్రాయేళ్ల దండు వారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటక మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షంన ఒకనిని ఏర్పరచుకొని అతని నా యొద్ద పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసుల మగుదుము. నేను అతని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. ఈ దినమున నేను ఇజ్రాయేల్ సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకరిని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడుదామని ఫిలిష్తీయుడు చెప్పచ్చు వచ్చెను. సౌలును ఇజ్రాయేల్ అందరూ ఫిలిష్తీయుల మాటలు వినినప్పుడు బహు భీతులైరి. దావీదు యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీముడైన యెషయి అనువాని కుమారుడు యెషయిను 8 కుమారులు ఉండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై ఉండను. అయితే యెషయి యొక్క 3 కుమారులు యుద్ధంనకు సౌలు వెంటను పోయి ఉండిరి. యుద్ధంనకు పోయిన అతని 3 కుమారుల పేర్లు ఏవనగా, జ్యేష్ఠుడు ఎలియాబు, 2వ వాడు అబీనాదాబు, 3వ వాడు షమ్మా. దావీదు కనిష్ఠుడు. పెద్దవారైన 3 సౌలు వెంటను పోయి ఉండిరి. కాని దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచూ సౌలునొద్దకు తిరిగి పోచూ వచ్చుండెను. ఆ ఫిలిష్తీయుడు ఉదయంన సాయంత్రమున బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగుపరుచుకొనుచు వచ్చెను. యెషయి కుమారుడైన దావీదు పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము. మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతికిమ్ము. నీ సహోదరులు క్షేమముగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకుని వారి యొద్ద నుండి ఆనవాళ్ళొకటి తీసుకొని రమ్మని చెప్పి పంపివేశను. సౌలును వారును ఇజ్రాయేలు అందరినీ ఎలా లోయల ఫిలిష్తీయుల యుద్ధము చేయుచుండగా దావీదు ఉదయంన లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను. అయితే అతడు కందకమును వచ్చునప్పుడు వారును వీరును పంక్తులుగా తీరి జయము జయమని అరుచుచు యుద్ధంనకు సాగుచుండిరి. సైన్యమునకు ఎదురై ఇజ్రాయేలుకును ఫిలిష్తీయులకు యుద్ధనున్న బయలుదేరుచుండిరి. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టు వాని వశమున చేసి పరుగెత్తిపోయి సైన్యంలో చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులను అడిగెను. అతడు వారిలో మాట్లాడుచుండగా గాను ఫిలిష్తీయుడైన గొల్యాతు అను సూర్యుడు ఫిలిష్తీయుల సైన్యమునకు వచ్చి పై చెప్పిన మాటలు చొప్పున పలుకుగా దావీదు వినెను. ఒకసారి కట్ చేయవా? ఇజ్రాయేల్ అందరూ ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా ఇజ్రాయేలులో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచి తినే. నిజముగా ఇజ్రాయేలును తిరస్కరించుటకే వారు బయలుదేరుచున్నారు. వారిని చంపువానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగు చేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇజ్రాయేలులో స్వతంత్రులుగా చేయననగా దావీదు జీవము గల సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వాని చంపి ఇజ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి యేసుని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా జనులు వాని చంపిన వానిని ఇట్లిట్లు చేయబడేననియు అతనికి ఉత్తరం ఇచ్చిరి. అయితే అతడు వారిలో మాట్లాడున్నది అతని పెద్దన్నయగు ఎలియాబునకు వినపడగా ఎలియాబునకు దావీదు దాని మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడ ఎందుకు వచ్చితివని అరణ్యంలోనికి ఒక చిన్న
గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును హృదయము చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివనెను. అందుకు దావీదు, నేనేమి చేసితిని? మాట మాత్రము పలికితివని చెప్పి అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరి ఒకని ప్రకారము అడుగగా జనులు వారికి ఇదే ప్రకారము ప్రత్యుత్తరం ఇచ్చిరి. దావీదు మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియచెప్పిరి. కనుక అతడు దావీదును పిలువ నంపెను. ఈ ఫిలిష్తీయులను బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు. మీ దాసుడైన నేను వానితో పోట్లాడదుమని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీవు బలము చాలదు, నీవు బాలుడవు, నీవు బాల్యం నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడవని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, నీ దాసుడనైనా నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపితిని. మీ దాసుడునైనా నేను సింహమును ఎలుగుబంటిని చంపితిని. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక దాని వలె అగునని సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఫిలిస్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించమని చెప్పాను. అందుకు సౌలు పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని దావీదుతో అనెను. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపచేసి రాగి శరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొలగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళ కలిగినది లేనిది చూచుకున్న తరువాత దావీదు, అవి నాకు వాడుక లేదు, వీటిలో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటిలోయలో నుండి 5 సన్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కంలో ఉంచుకొని వడిసల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీయుని చేరువను పోయెను. డాలు మోయువాడు తనకు ముందుగా నడువగా ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పార చూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రివాడును రూపసియై ఉండుట చూచి అతనికి తృణీకరించెను. ఫిలిస్తీయుడు కర్ర తీసి, నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కన అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నేను మాంసమును ఆకాశ పక్షులను భూమృగములనుకును ఇచ్చివేతునని ఫిలిస్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెంను ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినంన యెహోవా నిన్ను నా చేతికి అప్పగించు, నేను నిన్ను చంపి నీ తల తెగవేయుతును. ఇజ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినంన ఫిలిస్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులను భూ మృగములను ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించు వాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును నా చేతికి అప్పగించునని చెప్పాను. ఆ ఫిలిస్తీయుడు లేచి దావీదు కలిగినుటకై అతనికి ఎదురు పోగా దావీదు వానిని ఎదుర్కొంటగా సైన్యము తట్టు త్వరగా పరిగెత్తుకుని పోయి ఒక సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదుట నొచ్చినందున వాడు నేలను బోర్లా పడెను. దావీదు ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకనే వడిసెలతో రాతితోనూ ఫిలిస్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్లా పడగా దావీదు పరిగెత్తుకుని పోయి ఫిలిస్తీయుల నిలుచుండి వాని కత్తి వల చూసి దానిలో వాని చంపి వాని తలను తెగవేశెను. ఫిలిస్తీయుడు తమ సూర్యుడు చచ్చుట చూచి పారిపోయిరి. అప్పుడు ఇజ్రాయేలు వారును యూదా వారును లేచి జయము జయమని అరుచుచు లోయ వరకును షరాయిములో ఎక్రోను వరకును ఫిలిస్తీయులను తరమగా ఫిలిస్తీయులు హతులై పరామయి ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అను పట్టణముల వరకు కూడిరి. అప్పుడు ఇజ్రాయేలు ఫిలిస్తీయులను తరుముట చూచి తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకునిరి. అయితే దావీదు ఫిలిస్తీని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసుకుని యెరూషలేమునకు వచ్చెను. సౌలు దావీదు ఫిలిస్తీనికి ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యములకు అధిపతి అయిన అబ్నేరును పిలిచి, అబ్నేరు, ఈ యవ్వనుడు ఎవరి కుమారుని అడుగగా అబ్నేరు, రాజా, నీ ప్రాణము తోడు నాకు తెలియదనెను. అందుకు రాజు, ఈ పడుచువాడు ఎవని కుమారుడో అడిగి తెలుసుకోమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. దావీదు ఫిలిస్తీని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతన్ని పిలుచుకొని ఫిలిస్తీయులందరూ తల చేతనుండగా అతని సౌలు దగ్గరకు తీసుకుని వచ్చాను. సౌలు అతనిని చూచి, చిన్నవాడా, నీవెవరివని అడుగగా దావీదు, నేను బెత్లెహేమీయుడైన యెషీ అను నీ దాసుని కుమారుడని ప్రత్యుత్తరం ఇచ్చాను.